దేవి నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారము. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపము. బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపమాచరించినది. వేదసత్వ తపోబ్రహ్మ, బ్రహ్మ అనగా వేదము, తత్వము, తపస్సు. బ్రహ్మచారిణి వేద స్వరూపము, పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరం, భవ్యము. ఈ దేవి కుడి చేతి ఎందు జపమాలను, ఎడమ చేతి ఎందు కమండమును ధరించును. హిమవంతుని కూతురైన పార్వతీయే ఈ బ్రహ్మచారిణి దేవి. ఈమె పరమేశ్వరుని పతిగా బడియుటకు నారదుని ఉపదేశం అనుసరించి ఘోర తపమాచరించెను. ఈ కఠిన తపముచే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అని పేరు స్థిరపడెను. ఈ తపస్సు వలన ఆమె కేవలము ఫల మూలములను ఆరగించచ్చు 1000 సంవత్సరాలను గడిపాను. కేవలము శాకములు అంటే పచ్చి కూరగాయలు తోడనే 100 సంవత్సరాలు గడిపాను. కొన్ని దినముల పాటు కఠిన ఉపవాసంతో ఎట్టి ఆచ్ఛాదనం లేకుండా ఎండలకు ఎండుచు, వానలకు తడియుచు తపస్సును కొనసాగించాను. ఇట్టి కఠిన తపస్సు అనంతరము 3000 సంవత్సరాల కాలం నేలపై రాలిన ఎండుటాకుల వల్ల కూడా తినుట మానివేశాను. అనేక సంవత్సరములు నిరాహారంగా నీటిని కూడా ముట్టగా తపమును ఆచరించను. వర్ణములను అంటే ఆకులను కూడా భుజింపకుండుట వలన ఈమెకు అప్పన్న అని పేరు ఏర్పడెను. వేల కొలది సంవత్సరములు కఠినమైన తపస్సును కొనసాగించడం వలన బ్రహ్మచారిణి యొక్క శరీరము పూర్తిగా కృషించను. ఈమె యొక్క ఈ స్థితిని చూసి తల్లి అయిన మేనాదేవి మిక్కిలి దుఃఖితురాయలేను. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించుటకు తల్లి మా బిడ్డ వలదు అని పలికాను. అప్పటి నుండి బ్రహ్మచారిణి పేరు ఉమా అని ప్రసిద్ధి వహించను. ఈమె ఎనొచ్చిన ఘోర తపస్సు కారణమున ముల్లోకములు ఎందును ఆహాకారము చెలరేగను. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క ఈ తపస్సు కనివిని ఎరగనట్టి పుణ్యకార్యం అని పలుకుచు ఆమెను కొనియాడసాగారు. కడకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఆమెను సంబోధించుచు ప్రసన్నమైన స్వరంతో ఇట్లా పలికెను. దేవి, ఇట్టి కఠోర తపస్సు ఇంతవరకు ఎవరినూ ఆచరించలేదు. నీ మనోవంచ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యంగా నీకు పతి అగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలము. త్వరలోని నీ తండ్రి ఆయన హిమవంతుడు నేను ఇంటికి తీసుకొని పోవుటకై వచ్చును. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపం భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. ఈమెను ఉపాసించుటచే మానవులలో తపస్సు, త్యాగం, వైరాగ్యం, సదాచారం, సంయమము వృద్ధి చెందును. జీవితమునందు ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనను దేవి అనుగ్రహముచే వారి మనసులు కర్తవ్య మార్గము నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణి దేవి కృప వలన వారికి అంటే ఉపాసకులకు సర్వత్ర సిద్ధి విజయమును ప్రాప్తించును. దుర్గా నవరాత్రి పూజలలో రెండో రోజు ఈమె స్వరూపమే ఉపాసింపబడును. ఈ దినమున సాధకుని మనసు స్వాధిష్టాన చక్రమునందు స్థిరమగును. ఈ చక్రమునందు స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడగును. అతనికి ఈమె ఏడ భక్తి ప్రపతులు దృఢమగును. అందరిపైన అమ్మ బ్రహ్మచారిణి దయాదాక్షిణాలు, కరుణా కటాక్షాలు ఉండాలని మనసావాచ కోరుకుంటోంది మీతో కవి కాసేపు.